Hello everyone, welcome to today's class. C reading in 8th class 5th unit. I can take care of myself. 5th unit మనకు థీమ్ ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఓకే, సో ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్ట్ అబౌట్ బోన్స్ ఐ లెఫ్ పార్ట్ 1 అండ్ బోన్స్ ఐ లెఫ్ పార్ట్ 2 అండ్ దిస్ ఇస్ ద C reading I can take care of myself. Okay, once upon a time there was mother rat who wanted to get her young daughter married as soon as possible to the most powerful being that she could find. వన్స్ అపాన్ ఏ టైం, మనకు ఏ స్టోరీ స్టార్ట్ చేయాలన్నా వన్స్ అపాన్ ఏ టైం, వన్ డే, లాంగ్ ఎగో ఇలాగ స్టార్ట్ చేస్తారనమాట. అంటే పర్టికులర్గా తెలియనప్పుడు ఒకానొకప్పుడు అనేసి చెప్పడం. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు దే వాజ్ ఏ మదర్ ర్యాట్, ఒక తల్లి ఎలుక ఉండేది. వాంటెడ్ టు గెట్ హర్ యంగ్ డాటర్ మ్యారీడ్, తన కూతురు ఎలుకకి పెళ్లి చేయాలనుకున్నది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలనుకుంది. టు ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ దట్ షీ కుడ్ ఫైండ్, ఎవరికి ఇద్దామని, ఇంకొక ఎలుకకు కాదు, మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్, ఈ ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తికి ఇచ్చి చేయాలనుకుంది. హూ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ ఎర్త్, షీ ఆస్క్డ్ హర్ సెల్ఫ్. సో మదర్ ర్యాట్ తల్లి ఎలుక తనలోనే అడిగిందనమాట, ఎవరు ఈ ఎర్త్ భూమిపైన అంతా కూడా అంత పవర్ఫుల్. షీ సా ద బ్రైట్ సన్ గాడ్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై అండ్ థాట్ షూర్లీ ఆల్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ ద సన్. The sun god is the most powerful being in this earth. She saw the bright sun, ఆ ప్రకాశవంతమైనటువంటి సూర్యదేవుడు ట్రావెలింగ్ అక్రాస్ ద స్కైస్, ఆకాశంలో ప్రయాణం చేస్తూ కనిపించాడు. షూర్లీ ఆల్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ సన్, అందరూ సూర్యుడిపైన ఆధారపడతారు కాబట్టి ఇతనే మోస్ట్ పవర్ఫుల్ అని అనుకునింది. ద సన్ గాడ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్. షీ ఆస్క్డ్ ద సన్ గాడ్, ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. సో సూర్యుడే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి సూర్యుని అడిగిందనమాట మదర్ ర్యాట్. సో ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్, యూ మీన్స్ సన్ గాడ్ అనమాట. ఈ భూమిపైన మీరే చాలా శక్తివంతమైన వాళ్ళ అనేసి అడిగారు. హీ స్మైల్డ్, నో దేర్ ఈజ్ వన్ గ్రేటర్ దాన్ మీ టు హెల్ప్ ద క్రియేచర్స్. ఫస్ట్ సన్ గాడ్ స్మైల్, నవ్వాడు. ఈ జీవులకి హెల్ప్ చేయడానికి నాకంటే గ్రేటర్ ఇంకొకరు ఉన్నారు. ఇట్స్ ద రెయిన్, అది వర్షము. వితౌట్ ద రెయిన్ నో క్రాప్ ఆర్ నో ట్రీ వుడ్ గ్రో, దేర్ వుడ్ బి నో వాటర్ ఆన్ ఎర్త్. సో భూమిపైన వర్షం లేకుంటే ఎలాంటి మొక్కలు కానీ చెట్లు కానీ పంటలు కానీ పండవు, పెరగవు. దేర్ వుడ్ బి నో వాటర్ ఆన్ ఎర్త్, భూమిపైన నీళ్ళే ఉండవు. నీళ్ళు లేకుంటే జీవితం లేదు కదా. ఓకే, సో నాకంటే పవర్ఫుల్ రెయిన్ అనేసి సూర్యుడు చెప్పాడనమాట. ఓకే, జస్ట్ దెన్ ఇట్ బిగాన్ టు రెయిన్, ఇంతలో అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. షీ థాట్ హౌ వండర్ఫుల్ ద రెయిన్ ఇట్ ఈస్, ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ వర్షము. ఇట్ మేక్స్ ద హోల్ ల్యాండ్ గ్రీన్, మొత్తం భూమినంతా ఇది పచ్చగా తయారు చేస్తుంది. ఇట్ మేక్స్ ద రివర్స్ ఫ్లో, ఈ వర్షం వల్లే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. షూర్లీ ద రెయిన్ గాడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఖచ్చితంగా ఈ భూమిపైన రెయిన్ గాడ్, ఈ వర్షదేవుడే పవర్ఫుల్ అని చెప్పేసి అనుకుంది. ఆస్క్ ద రెయిన్ గాడ్, ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమిపైన నువ్వే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పేసి రెయిన్ గాడ్ని మదర్ ర్యాట్ అడిగింది. ఓకే, హీ స్మైల్డ్, నో దేర్ ఈజ్ వన్ గ్రేటర్ దాన్ మీ టు హెల్ప్ ద క్రియేచర్స్, ఇట్స్ ద మౌంటైన్. హీ స్మైల్డ్, ఇక్కడ హీ రెఫర్స్ టు ద రెయిన్ గాడ్. ఇక్కడ హీ అంటే ఇక్కడ వర్షదేవుడు అనమాట. నో దేర్ ఈజ్ వన్ గ్రేటర్ దాన్ మీ టు హెల్ప్ ద క్రియేచర్స్, ఈ భూమిపైన ఉన్న జీవులకి హెల్ప్ చేయడానికి నాకంటే గొప్ప ఇంకొకరు ఉన్నారు. ఇట్స్ ద మౌంటైన్, పర్వతము. వితౌట్ ద మౌంటైన్ దేర్ వుడ్ బి నో ప్రొటెక్షన్ ఫర్ ద క్రియేచర్స్ ఆన్ దిస్ ఎర్త్, ఈ పర్వతాలు లేకుంటే భూమిపైన ప్రజలకి ప్రొటెక్షన్ ఉండదు, అంటే సురక్షితంగా ఉండలేరు, రక్షణ అనేది ఉండదు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, రెయిన్ గాడ్ గొప్ప అని చెప్తున్నారంటే ఇక్కడ హీ మీన్స్ సన్. ఇక్కడ మౌంటైన్స్ గొప్ప అని చెప్తున్నారంటే హీ రెఫర్స్ టు ద రెయిన్ గాడ్. ఓకే ఓకే బ్లాక్స్ ద క్లౌడ్స్ అండ్ లెట్ ద వాటర్ ఫ్లో సేఫ్లీ ఫర్ ద పీపుల్ అండ్ ఆల్ లైఫ్ ఇన్ ద వ్యాలీస్. ద మౌంటైన్ బ్లాక్స్ ద క్లౌడ్స్, ఈ మేఘాలని అడ్డుకునేసి పర్వతాలు, అండ్ లెట్స్ ద వాటర్ ఫ్లో, వర్షం పడిన తర్వాత ఆ వర్షాన్ని లోయల్లో కొంచెం కొంచెంగా నీళ్లను ప్రవహింపచేస్తూ మనుషులకి సేఫ్గా ఉంచుతుంది. కాబట్టి మౌంటైన్, పర్వతాలే గొప్ప అనేసి చెప్తున్నారు. షీ లుక్డ్ అరౌండ్ అండ్ సా ద బ్యూటిఫుల్ బ్లూ మౌంటైన్. ఓకే, మదర్ ర్యాట్ ఏం చేసింది, లుక్డ్ అరౌండ్, షీ రెఫర్స్ టు మదర్ ర్యాట్.
షీ లుక్డ్ అరౌండ్, చుట్టూ చూసి, అండ్ సా ద బ్యూటిఫుల్ బ్లూ మౌంటైన్స్, ఆ నీలి పర్వతాలని చూసింది, బ్లూ కలర్లో ఉన్న పర్వతాలని. షీ థాట్ హౌ బిగ్ అండ్ స్ట్రాంగ్ ద మౌంటైన్ ఈస్. బా, నిజంగా ఈ పర్వతాలు ఎంత బిగ్, పెద్దవి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇట్ విత్ స్టాండ్స్ ఆల్ విండ్స్ అండ్ స్టార్మ్స్. ఈ పర్వతాలు ఎంత పెద్ద గాలులనైనా తుఫాన్లైనా తట్టుకొని, విత్ స్టాండ్స్ మీన్స్ తట్టుకొని నిలవగలుగుతున్నాయి. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఎర్త్ అండ్ ఇట్స్ క్రియేచర్స్. ఈ భూమిని సురక్షిస్తూ జీవులని కాపాడుతున్నాయి. షూర్లీ ద మౌంటైన్ గాడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఖచ్చితంగా ఈ పర్వత దేవుడే భూమిపైన పవర్ఫుల్ అయి ఉంటాడు అనుకునేసి, షీ ఆస్క్డ్ ద మౌంటైన్ గాడ్, ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్? ఈ భూమిపైన చాలా శక్తివంతమైన వాడివి నువ్వేనా అనేసి అడిగారు. హీ స్మైల్డ్, నో, దేర్ ఈజ్ వన్ గ్రేటర్ దాన్ మీ టు హెల్ప్ ద క్రియేచర్స్, ఇట్స్ ద వామ్. సో హీ స్మైల్డ్, హీ రెఫర్స్ టు మౌంటైన్. ఇక్కడ హీ అంటే పర్వత దేవుడు అనమాట. ఓకే, హెల్ప్ చేయడానికి జీవులకి నాకంటే గొప్ప ఇంకొకరు ఉన్నారు. ఇట్స్ ద వామ్. ఎవరదంటే వామ్, ఎర్త్ వామ్ అన్నమాట. మీ లోపల చిన్న చిన్న వానపాములు ఉంటాయి కదా, నేలని సారవంతం చేస్తూ ఉంటాయి అన్నమాట, ల్యాండ్ని. ఫ్రమ్ ద వామ్ ద అర్త్ వుడ్ బి హార్డ్ అండ్ నథింగ్ వుడ్ గ్రో ఇన్ ద సాయిల్. ఈ భూమి లోపల ఈ ఎర్త్ వామ్స్, వానపాములు లేకుంటే ఎర్త్ వుడ్ బి హార్డ్, భూమి అంతా గట్టిగా అయిపోయి, నథింగ్ వుడ్ గ్రో ఇన్ ద సాయిల్, ఈ మట్టిలో ఏమీ పంటలు కానీ చెట్లు కానీ ఏమీ పెరగవు. సో పంటలు మనకు అన్నీ పండడానికి హెల్ప్ చేసి ఎర్త్వామ్స్ గొప్ప అనేసి చెప్తున్నాయి. ఓకే, బీయింగ్స్, ద ఎర్త్వామ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ దట్ లివింగ్ బీయింగ్స్ కెన్ హ్యావ్. ఈ భూమిపైన ఉన్నటువంటి జీవులకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే, గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఎర్త్వామ్, వానపామే. జస్ట్ దెన్ షీ సా హర్ డాటర్ కమింగ్ టువర్డ్స్ హర్. ఇంతలోపే షీ రెఫర్స్ టు మదర్ ర్యాట్, తల్లి ఎలుక, సా హర్ డాటర్ కమింగ్ టువర్డ్స్ హర్, తన వైపుకి తన కూతురు వచ్చేది గమనించింది. అంటే కూతురు ఎలుక వస్తుంది. షీ ఆస్క్డ్ హర్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగింది. ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ ఎర్త్ ఈస్, సెడ్ ద మదర్. నేను ఈ భూమిపైన ఎవరు శక్తివంతమైన వాళ్ళ పవర్ఫుల్లో తెలుసుకుంటున్నాను అనేసి మదర్ ర్యాట్ చెప్పారు. వై ఆస్క్ ద డాటర్, వాంట్ యూ టు మ్యారీ హిమ్ అండ్ బీ సేఫ్, సెడ్ ద మదర్. నేను నీకు అతనికిచ్చి పెళ్లి చేసి నీకు సేఫ్గా, సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాను అనేసి మదర్ ర్యాట్ చెప్పారనమాట. వై వుడ్ ఐ నీడ్ టు మ్యారీ టు బీ సేఫ్, ఆస్క్ ద డాటర్. నేను సేఫ్గా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలా, ఎందుకు అనేసి అడిగారు. టు బీ సేఫ్ ఐ నీడ్ టు నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను ఎలాగ రక్షించుకోవాలో నేను తెలుసుకుంటే, ఐ నీడ్ టు నో, నేను తెలుసుకుంటే చాలు అనేసి డాటర్ చెప్పారనమాట. ఓకే, స్మాల్ యూ నీడ్ ప్రొటెక్షన్, సెడ్ ద మదర్ ర్యాట్. సో మదర్ ర్యాట్ ఏంటి, నువ్వు చిన్నగా ఉన్నావు, నీకు రక్షణ అవసరం కదా అని. ద బెస్ట్ ప్రొటెక్షన్ ఇస్ టు బి ఏబుల్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్, సెడ్ ద డాటర్. మంచి రక్షణ అనేది టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్, ఒకరికొకరు ఏర్పాటు చేసుకునేటటువంటి రక్షణలోనే ఉంటుంది అనేసి చెప్తుంది. టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఐ నీడ్ టు లెర్న్ టు బి స్ట్రాంగ్ అండ్ వర్క్ హార్డ్. ప్రొటెక్ట్ మై సెల్ఫ్, నన్ను నేను కాపాడుకోవాలంటే నేను బాగా కష్టపడి చదువుకొని, బాగా స్ట్రాంగ్గా, బాగా తెలివితేటలతో తయారయ్యి అవ్వడం నేర్చుకోవాలి. బట్ వై వుడ్ యూ నీడ్ టు వర్క్, ఇఫ్ యూ మ్యారీ సమ్వన్ రిచ్ అండ్ పవర్ఫుల్ హీ విల్ సపోర్ట్ యూ, సెడ్ ద మదర్ ర్యాట్. కానీ నీకు నీడ్ టు వర్క్, పని చేయాల్సినటువంటి అవసరం ఏముందమ్మా. ఇఫ్ యూ మ్యారీ సమ్వన్ రిచ్ అండ్ పవర్ఫుల్, ఎవరైనా బాగా ధనవంతులను పెళ్లి చేసుకొని పవర్ఫుల్, శక్తివంతంగా, కొంచెం బలగం ఉన్న వాళ్ళని చేసుకుంటే హీ విల్ సపోర్ట్ యూ, అతను నీకు సపోర్ట్ చేస్తాడు కదా, ఎందుకు నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది అనేసి వాళ్ళ అమ్మ అడిగింది. హూ ఈస్ రిచ్ అండ్ పవర్ఫుల్ అమ్మ, ఆస్క్డ్ ద డాటర్. ఎవరు రిచ్, ధనవంతులు, ఎవరు శక్తివంతులమ్మా. ద ట్రూలీ పవర్ఫుల్ బీయింగ్ ఈజ్ వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ దోస్ షీ లవ్స్. ఒకరు తనను తను కాపాడుకోవడమే కాకుండా తనను ఇష్టపడే వాళ్ళను కూడా కాపాడగలుగుతారో వాళ్ళే నిజమైనటువంటి పవర్ఫుల్. వన్ ఈజ్ ట్రూలీ రిచ్ ఇఫ్ వన్ ఈజ్ రిచ్ ఇన్ లవ్. ఎవరు నిజంగా రిచ్, ధనవంతులంటే రిచ్ ఇన్ లవ్, ఎవరైతే ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారో వాళ్ళే శక్తివంతులు. ఐ వాంట్ టు బి పవర్ఫుల్ మై సెల్ఫ్ సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ దోస్ దట్ ఐ లవ్. ఐ వాంట్ టు బి పవర్ఫుల్ మై సెల్ఫ్, నేను శక్తివంతంగా ఉండాలంటే టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, నన్ను నేనే కాకుండా నన్ను ఇష్టపడే వాళ్ళను, నేను ఇష్టపడే వాళ్ళను కూడా నేను ఎప్పుడైతే బాగా చూసుకుంటానో అప్పుడు నేను పవర్ఫుల్గా తయారవుతాను అంటూనే ద మదర్ ర్యాట్ వాస్ కన్ఫ్యూజ్డ్. అమ్మరా తల్లి ఎలుక కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. వాట్ విల్ యూ డూ, ఏం చేస్తావు అమ్మ ఇప్పుడు అనేసి. ఐ విల్ లెర్న్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. ఈ లైన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ విల్ లెర్న్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. నేను నా కాళ్ళపైన నేను నిలవాలనుకుంటున్నాను. అంటే నేను ఇంకొకరిపైన డిపెండ్
కాకుండా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను. ఐ విల్ ఫైండ్ వర్క్ టు డూ దట్ సపోర్ట్స్ మీ అండ్ నన్ను అండ్ మై ఫ్యామిలీని పోషించుకోగలిగినటువంటి ఒక జాబ్ని వెతుక్కుంటాను, ఒక పనిని వెతుక్కుంటాను. ఫర్ దట్ ఐ నీడ్ టు లెర్న్ మోర్ అబౌట్ ద వరల్డ్. దీనికోసం నేను ప్రపంచాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ లెర్న్ టు లివ్ ఇన్ ఇట్ యాజ్ గుడ్ యాజ్ ఎ క్రియేచర్. తర్వాత ఈ ప్రపంచంలో ఒక మంచి జీవిగా నేను బ్రతకాలి. లెట్ మీ ఫస్ట్ లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో నేను తెలుసుకోవాలి. ఇది నేను ముందు నేర్చుకుంటాను అనేసి డాటర్ కూతురు ఎలుక చెప్పిందనమాట. ఓకే, బట్ డోంట్ యూ నీడ్ హెల్ప్ ఆస్ ద మదర్ ర్యాట్. తల్లి ఎలుక అడిగింది, నీకు హెల్ప్ అవసరం లేదా అని. ఎస్ ఫ్రమ్ యూ అమ్మ సెడ్ ద డాటర్ ర్యాట్. చూడండి, అవును నాకు హెల్ప్ అవసరం, బట్ ఫ్రమ్ యూ, నీ నుంచి నాకు హెల్ప్ అవసరం. అంతేగాని పెళ్లి చేసుకొని ఇంకొకరు కాదు, నువ్వు నాకు సపోర్ట్ చేయాలమ్మా. ఫస్ట్ హెల్ప్ మీ సపోర్ట్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారింగ్ ఎనీబడి రిచ్ అండ్ పవర్ఫుల్ ధనవంతుల్ని, శక్తివంత వాళ్ళని పెళ్లి చేసుకోవాలి నాకు ఇంట్రెస్ట్గా లేను. అనదర్ పర్సన్స్ పవర్, పొజిషన్ ఆర్ ప్రాస్పరిటీ డజంట్ ప్రామిస్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రాంగ్ రన్. ఇంకొకరి పవర్, శక్తి పైన, ఇంకొకరి పొజిషన్, ప్రాస్పరిటీ, సంపద పైన డిపెండింగ్ అవ్వడం, ఆధారపడడం అనేది దీర్ఘకాలంలో మనకు శాంతిని, రక్షణని ఇవ్వదు. అంటే మనకు టెంపరీ అనమాట ఇవన్నీ కూడా. వన్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ద పవర్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ టు సీక్ ద టార్గెట్ ఇన్ వన్స్ లైఫ్. ఒకరి జీవితంలో పవర్ఫుల్గా తయారు కావాలంటే వాళ్ళ శక్తి పైననే ఆధారపడి ఉండాలి అనేసి డాటర్ ర్యాట్ కూతురు ఎలుక చెప్తోందనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మదర్ ర్యాట్. సో మదర్ ర్యాట్ ఏమంటుంది, షీ వాంట్ టు గెట్ హర్ యంగ్ డాటర్ మ్యారీడ్ టు మేక్ హర్ సెల్ఫ్ ప్రొటెక్టెడ్. తన కూతురికి పెళ్లి చేస్తే సురక్షితంగా ఉంటుందిలే అని ఆలోచిస్తుంది అనమాట. కానీ ఈ డాటర్ ర్యాట్ ఏమంటుంది, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. నా కాళ్ళపైన నేను నిలబడితే ఇంకొకరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకో సన్ గాడ్ ఏం చెప్పాడు, రెయిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ దాన్ మీ అన్నాడు. నాకంటే రెయిన్ గొప్ప అన్నాడు. ఓకే, రెయిన్ గాడ్ మౌంటైన్ నాకంటే గొప్ప అనేసి అంటుంది. మౌంటైన్ ఎర్త్వామ్ నాకంటే గొప్ప అనేసి చెప్పాడనమాట. ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డూ యూ థింక్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ టు లివ్ వెల్. ఒకరు బాగా జీవించాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ టు లివ్ వెల్ ఈజ్ దట్ వన్ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హిస్ ఓన్ ఫీట్. ముఖ్యమైన విషయం ఏంటంటే వన్ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హిస్ ఓన్ ఫీట్. ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళపైన నిలబడాలంటే స్వయం శక్తితో వాళ్ళ సంపాదన వాళ్ళు నేర్చుకుంటే ఇంకొకరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఆన్సర్ ఏంటి, వన్ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హిస్ ఓన్. ఓకే, వాట్ ఆర్ ద స్కిల్స్ ఆర్ క్వాలిటీస్ దాట్ వుడ్ హెల్ప్ యూ టు ఇండిపెండెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో, ఒకరి లైఫ్లో ఇండిపెండెంట్, స్వతంత్రంగా నిలబడాలంటే ఎలాంటి క్వాలిటీస్, లక్షణాలు ఉండాలి అంటే, వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ దోస్ హూ వన్ లవ్స్. వన్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ద పవర్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పవర్ ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ద పవర్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. వాళ్ళల్లో ఉండే శక్తి పైన ఆధారపడి వాళ్ళు డెవలప్ కావాలి. ఓకే, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఇండిపెండెంట్గా మనం జీవించవచ్చు. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద డాటర్ ఆఫ్ ద మదర్ ర్యాట్. చూడండి, ఐ అగ్రీ విత్ ద డాటర్ ర్యాట్. సో ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే వన్ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హిస్ ఓన్. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడినట్లయితే దెర్ ఈజ్ నో రీజన్ ఆఫ్ రిచ్ అండ్ పవర్ఫుల్, ఇంకొకరి సంపద పైన, ఇంకొకరి శక్తి పైన, బలం పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, డాటర్ పైన